హాయ్ సార్. నమస్తే మూర్తి గారు. మళ్ళీ మరో సినిమాతో మళ్ళీ కలిసాం. మళ్ళీ కలిసాం. బాగుంది టైటిల్. మళ్ళీ కలిసాం, టైటిల్ బాగుందా? రిజిస్టర్ చేద్దాం. మళ్ళీ ఎవరన్నా కావాలంటే టీ ఖర్చులకు వస్తాయి. అబ్బో చాలా డీప్ అది. అదే కదా. నైస్. ఎలా ఉన్నారు సార్ మీరు? ఫైన్ సార్. అందుకే మీరు ఎలా ఉన్నారు? షాక్స్ నుంచి బయటకు వచ్చారా? షాక్స్ నుంచి బయటకు వస్తున్నాను. డెఫినెట్లీ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. గుడ్, నైస్. ఆ షాక్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకు ఏంటి ప్రేమ అంటే డిసైడ్ చేశారు? ప్రేమ అంటే అని నేను డిసైడ్ చేయలేదు సార్. యాక్చువల్లీ వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత నేను వాళ్ళతో పాటు నడుద్దాం అని నేను డిసిషన్ తీసుకున్నాను. ఆ కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది, థ్రిల్లింగ్ అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమలో ఆ థ్రిల్ ఉంటే ఎలా ఉంటుందనే ఒక అంశాన్ని పట్టుకొని చెప్పినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత నవనీత్ బాగా రాసుకున్నాడు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆ స్టోరీలో ఉండే ఆ నువాన్సెస్ కానీ లేకపోతే ఇవన్నిటిని బాగా తీసుకురావడం బాగా అనిపించింది నాకు కూడా. సో ఖచ్చితంగా ఇది చేస్తే బాగుంటుంది అనిపించింది. సో రైట్ టైంలో రైట్ స్క్రిప్ట్ వచ్చింది అనుకున్నారా? అదే సార్, 2023లో రైట్ ఆఫ్టర్ నేను బలగం చేసిన ఒక 2-3 monthsకి నాకు మనోడు వచ్చి కథ చెప్పడం, తర్వాత ఎవ్రీథింగ్ అంటే ముందు కథ, తర్వాత ఏమంటే జాన్వి గారు వీళ్ళంతా ఉండడం వల్ల నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది, ధైర్యంగా అనిపించింది. చేయగలం అనే ఒక కొత్త ఉత్సాహం ఉండింది నాకు. సో ఖచ్చితంగా చేద్దాం. ఇంకా నా డేట్స్ ఇవన్నీ కలిపి ఇక వి స్టార్టెడ్ January 25, February ఆ టైంలో. అండ్ దెన్ అంతే ఇప్పుడు రిలీజ్ ఆఫ్ రైట్ టైం. ఎందుకంటే ఒకసారి మనకి ఇప్పుడు సరైన సినిమా పెడితే బాగుండం, సరైన సినిమా ఇప్పుడు అలాగే ఇప్పుడు మీకు ఇది ఒక విధంగా మిమ్మల్ని రెస్క్యూ ఆపరేషన్ ఏమో అనుకోవచ్చు సార్. ఒక విధంగా రెస్క్యూ కంటే కూడా ఒకటి ఏంటంటే అలా కూడా అనుకోవచ్చు, తప్పలేదు. ఇంకొకలాగా ఇట్లాంటి కథలు నేను మళ్ళీ డార్లింగ్ తర్వాత నుంచి నాకు అది ఒక చిన్న ఇది ఉండేది అనమాట. మళ్ళీ ఒక మంచి కథ చెప్పాలి. ఏమవుతుందంటే ఒక ప్రేమ అంటే వీడు రామ్ కామ్కి సూట్ కాడని ఒక విధమైన ఏదైతే ఒక ముద్ర వేసారో నా మీద, అది డిస్ప్రూవ్ చేయాలని కూడా కాదు, కానీ నాకు నేనే కనీసం నేను ఎందుకు అక్కడ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ మళ్ళీ దాన్ని నేర్చుకోవచ్చు అనే ఒక దానితో కొంచెం టైం తీసుకున్నా సరే ఒక మంచి కథ కోసం వెయిట్ చేశాను, దొరికింది. సో ఇది ఒక 3-4 విధాలుగా రెస్క్యూ అనొచ్చు ఒక విధంగా. ఒక సినిమా హిట్ అయినా కూడా హీరోలు కష్టమే కదా? కష్టమే, కాకపోతే అప్పుడే కాస్త హిట్ నాకు ఏదైనా ఫ్లాప్ అయినప్పుడు టైం తీసుకోవద్దు కదా సార్, కానీ హిట్ అయినప్పుడు టైం తీసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే సో హిట్ అవగానే టకటక మీదకి వచ్చి పడిపోతాయి, రకరకాల స్క్రిప్ట్లు వచ్చేస్తుంటాయి. మీరు బాగుంది అనిపిస్తుందా, లేకపోతే సరే తీసుకుందాం, బ్యానర్ మంచిదా, లేకపోతే డైరెక్టర్ మంచిగా, ఇట్లా రకరకాల లోడ్ పెట్టి ఓకే అంటారు. అక్కడ అవి మిస్ఫైర్ అయితే కొన్నిసార్లు అవుతాయి సార్, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు లా ఆఫ్ యావరేజ్ కనుక చూసుకున్నట్టయితే నేను బలగం తర్వాత విన్న 5 scripts ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ అప్పుడు అవి చేస్తున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే. దాంట్లో నేను ముఖ్యంగా విన్న కథ ఐ థింక్ కోర్ట్ డిడ్ అవుట్ లైక్ ఎక్స్ట్రాడినరీగా చేసింది. తర్వాత సారంగపాణి ఫాలోడ్ బై దాట్, అండ్ దెన్ డార్లింగ్ అండ్ మిత్రమండలి ఇవన్నీ ఆ తర్వాత ఆ ప్రాంతం తర్వాత విన్నాను. సో అక్కడ కూడా శ్రద్ధగానే విని ఏమి చేయాలి అలా అనుకొని చేయడం కాస్త హెల్ప్ అయినాయి. ఇంకొన్ని నేను కొన్ని అనుకుంటున్నా ఎక్కడైనా కొడదేమని అనుకున్నా కొట్టే ఖచ్చితంగా. నాకు అనిపించింది మీరు క్యారెక్టర్ని అంటే మీరు చేయబోయే క్యారెక్టర్ని కానీ లేకపోతే కథను కానీ జడ్జి చేయడంలో కొంచెం తడబడుతున్నారేమో అంటే 3 సినిమాలు చూసిన తర్వాత నాకు అనిపించింది. ఒపీనియన్ సార్, జడ్జి చేయడం అంటే ఏంటంటే సార్, ఒకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్నిసార్లు నేను కమర్షియల్లీ వయబుల్గా అవుతాయి అని చేయడం నేను అంతగా నేను పట్టించుకోను సార్. ఎందుకు అంటే ఒక విధంగా ఇది కమర్షియల్లీ వయబుల్ అవుతుందా కాదా అనే సంశయం నాకు ఉండుంటే నేను కోర్టు చేసేవాడిని కాదు సార్. ఎందుకంటే కోర్టు చేస్తున్నప్పుడు కోర్టు మంచి సబ్జెక్ట్ కదా, కమర్షియల్ వయబుల్ అవ్వకపోయినా దాన్ని డెనై చేయడానికి మీకు ఛాన్స్ లేదు అసలు. లేదు, డెఫినెట్లీ. ఒకటి ఏంటంటే అది సార్ నేను అంటుంది ఏంటంటే అదే సార్, అలాంటి ఆలోచన ధోరణిలోనే నేను అన్ని సబ్జెక్ట్స్ని చూస్తానని నా ఉద్దేశం. సో ఇప్పుడు జడ్జి చేయగలుగుతానా చేయలేకపోతానా అంటే డెఫినెట్లీ సార్ కొన్ని నేను నేను అనుకున్నంత స్థాయిలో కొన్ని ఆడలేవు. దానికి ఏంటో కారణాలు నేర్చుకున్నాను. మళ్ళీ రానున్న సినిమాల్లో అవి ఆ తప్పులు మళ్ళీ రాకుండా నేను చూసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు బలగం మిత్రమండలి 2 ఇన్నోసెన్సీ ఉన్న క్యారెక్టర్లు కొద్దిగా, బట్ బలగా ఉన్నది మీరు యాక్సెప్ట్ చేయాల్సింది, జడ్జ్ చేయాల్సింది ఖచ్చితంగా. అది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక చాలా కామన్ క్యారెక్టర్. ఇది కూడా అదే, కానీ ఇది చూసుకుంటే
మీ హీరోయిజం అన్న మాత్రం వాడే కన్నా మీ పాత్ర లెవెల్ చాలా తగ్గింది అందులో. అంటే ఐ వాజ్ షేరింగ్ ఇట్ విత్ 4 other ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు అదే అంటే ఇప్పుడు ఏంటంటే సార్ బడ్డీ కామెడీ అన్నప్పుడు నేను చాలా ముఖ్యంగా గమనించేది ఏంటంటే సార్, నేను చేస్తున్న సినిమాలో ఎస్పెషల్లీ మీరు ఒకవేళ జాతిరత్నాల దగ్గర చూసుకున్నట్టయితే, జాతిరత్నాలు కానివ్వండి, లేకపోతే ఒకే ఒక్క జీవితం కానివ్వండి, తర్వాత ఓం భీమ్ బుష్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు వచ్చిన మిత్రమండలి కానివ్వండి, ఇలాంటి బడ్డీ కామెడీ అంటే ఫ్రెండ్స్ అనే సినిమాలు, ఫ్రెండ్స్ అనే కామెడీతో ఉన్న సినిమాల్లో ఎవరైతే లీడ్ యాక్టర్ ఉన్నారో వాడికి ఆల్మోస్ట్ సమానంగా క్యారెక్టర్ చేయాలని నేను ఎప్పుడు నమ్మేవాడిని సార్. అండ్ అవి వర్క్ అయినాయి కూడా. ఇప్పుడు జాతిరత్నాల్లో చూసుకున్నట్టయితే నా పాత్ర కానీ, రాహుల్ పాత్ర కానీ, నవీన్ పోలిశెట్టి పాత్ర కానీ యూనిక్గా దానికి ధీటుగా ఉంటాయి. అలాగే మిగతా నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పిన సినిమాలు కూడా, ఇది కూడా మిత్రమండలి కూడా అలాగే ఉంటుందని నమ్మాను సార్. అండ్ మీరు ఇప్పటికీ నేను ఐఎమ్ నాట్ రన్నింగ్ అవే ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ నేను రెస్పాన్సిబుల్గా ఉన్న ఆ ఫిలిం పట్ల, మిత్రమండలి పట్ల. అండ్ నేను విన్నప్పుడు, చూసుకున్నప్పుడు, చేసినప్పుడు, తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మేము ఇది ఓవర్సీస్కి పంపించేదాకా మేము అందరం చూసుకున్నాం, నవ్వుకున్నాం, బాగా అనిపించింది. వీ నో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ల్యాగ్స్ ఉన్నాయని మాకు తెలుసు, కానీ అవన్నీ అంటే కథ చెప్పే విధానంలో కవర్ అయిపోతాయని అనుకున్నాం. కానీ మేము అనుకున్నంత విధంగా అవి అంటే ఇక్కడ ఓన్లీ కథ, స్క్రీన్ ప్లే, క్యారెక్టర్ ఇవన్నీ డ్రైవ్ చేయగలదు. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ డ్రైవ్ చేస్తాయి. అది మీకేం తెలియదు మనది. బట్ అందులో నాకు అనిపించింది, మీ ఫ్రేమ్స్ చూస్తే నాకు చాలా చీప్ అనిపించింది. మీ ఫేస్ మీ పెట్టిన ఫ్రేమ్స్ కానీ, అంటే వాటిని మానిటర్లో చూసుకుంటారు కదా, అరే ఏంద్రా నా ఫేస్ ఎలా ఉంది, కొంచెం మళ్ళీ మార్చండి, మళ్ళీ మరో టేక్ చేయండి అని అడగడం కానీ, అసలు కొన్ని అలా చేసుకెళ్ళిపోయాడు ఏంటి నా, ఎందుకు అసలు ఏమి అడ్జస్ట్ చేసుకెళ్ళిపోతున్నట్టు ఏదో చేసుకెళ్ళిపోయాడు ఏంటి అనిపించింది నాకు. ఓకే, ఐ థింక్ ఇంట్రెస్టింగ్గా చెప్పారు. నేను ఐ విల్ టేక్ దిస్. ఏంటిది 1-2 సార్లు ఇప్పుడు మీరు ఒక హీరో ఒక ఫస్ట్ బయటకు వదిలినా, లేదు మీ స్టిల్ ఒకటి బయటకు వదిలినా 1-10 సార్లు చెక్ చేస్తారు కదా. చెక్ చేసి ఒకసారి ఫోటోషాప్ చేయండి అంటారు, లేకపోతే ఇక్కడ హెయిర్ సరిగ్గా లేదు మళ్ళీ ఇంకోటి చేయండి అంటారు. ఇన్ని కేర్ తీసుకునే వాళ్ళు ఆ సినిమాలో ఫ్రేమ్స్ చూస్తుంటే ఏంటి ప్రియదర్శి ఇలాగ ఉన్నాడు సార్. అది ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 నిమిషాలు మాట్లాడవచ్చు సార్. ఒకటి ఏంటంటే నా లుక్ ఏదైతే ఉందనుకుంటున్నా దాన్ని కావాలని పర్పస్ఫుల్లీ దాన్ని అలాగ ఉండడానికి కారణం ఏంటంటే ఆ పాత్రల తెరులు అట్లాంటివి అనమాట. అదొకటి ముఖ్యమైన కారణం. ఇప్పుడు నీట్గా ఉండాలా, నీట్గా ఉండకూడదా అంటే అది చీప్గా ఉందా, చీప్గా లేదా, నాన్ చీప్గా ఉండాలా అనే విధంగా ఏంటంటే సార్, అది పూర్తి ఇక్కడ చీప్ అని వర్డ్ వాడి ఇంకో ఉద్దేశంతో నేనే వాడలేదు. మీకు అది కూడా మళ్ళీ క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే నువ్వు చీప్ అని వర్డ్ వాడేవంటారు, అదో ప్రాబ్లం. నేను అనేది ఏంటంటే ఒక ఫ్రేమ్ చూడగానే ఇది ఎంత అందంగా అనిపిస్తుంది ఫ్రేమ్ అంటే, అన్ని సినిమాల్లో అదే ఫ్రేమ్ రావాలని లేదు. ప్రియదర్శిని చూడగానే అరే ప్రియదర్శి కదా సార్, అదే సార్ ఐడియా. ఆపోజిట్ చూసాం, అది కూడా అలాగే ఉంది. బట్ ఆ సినిమాలో ఏ ఫ్రేమ్లో చూసినా ఏంటి ప్రియదర్శిని ఇలా చూపిస్తారు సార్. అదే సార్, ఇప్పుడు ఏంటంటే మీరు నా వర్షన్ ఆఫ్ ట్రూత్ వినండి. అదేంటంటే ఆ సినిమా పాత్ర సార్, అదేంటంటే ఒక 4 చిల్లరగాళ్ళు ఎట్లుంటారు, జాబు గట్రా లేకుండా ఎలా తిరుగుతారు అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని దాన్ని అలా డిజైన్ చేసిన ఎస్ ఐ థింక్ అది ఎందుకు అదే సార్. ఇప్పుడు సినిమా హిట్ అయి ఉంటుంది అంతా మాట్లాడుకునే వాళ్ళకి. ఇప్పుడు సినిమా ఆడలేదు కాబట్టి మనం వి విల్ సినిమా కంటెంట్ గురించి అందుకనే మాట్లాడలే. అదే సార్ నేను సార్ ఇట్ ఈస్ ఇప్పుడు సార్ మీరు ఒకసారి వెళ్ళి మళ్ళీ బ్రోచేవారు హిట్ అయినా కూడా నేను మీ లిప్స్ గురించి ఏంటి సార్, ఇప్పుడు నాకు ప్రియదర్శి అంటే ఇష్టం అండి, యంగ్ బాయ్. ప్రియదర్శి నేను అనేది ఇక్కడ గ్లామర్ గురించి మాట్లాడితే చూడడానికి చక్కగా ఉంటాడు, అలా ప్రియదర్శి ఎంత చిల్లరని చెప్పి అలా చూపించాలా. I'll take this and also అంటే ఫీడ్బ్యాక్ తీసుకోండి అంతే సార్. లేదు సార్, అందుకని ఇందాక ఈ ఆన్సర్ చెప్పముందే అందుకనంటే ఐ టేక్ దిస్ అని ఎందుకన్నా అంటే ఐ టేక్ దిస్ ఫీడ్బ్యాక్ అని చెప్తున్నాను. అదే ఇప్పుడు నేను అన్న తర్వాత ఈ యాంగిల్ ఒకసారి మళ్ళీ మిత్రమండలి చూడండి. ఇప్పుడు చూడండి సార్. లేదు సార్, అంటే నన్ను నేను సమర్థించుకుంటున్నాను కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే దిస్ వాజ్ పర్పస్ఫుల్లీ డిజైన్. దిస్ వాజ్ ఇప్పుడు ఏంటంటే సార్ మన సినిమాల్లో ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు రిలేటబిలిటీ సార్. ప్రియదర్శి అనే అప్పుడు మీకు ఎందుకు నచ్చుతారంటే ఒక పాయింట్లో నేను ఒక రిలేటబుల్గా ఏదైనా క్యారెక్టర్ చేయగలుగుతాను. సో ఇప్పుడు ఏంటంటే దీస్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ద స్ట్రీట్. ఇప్పుడు ఏమవుతుంది, డెఫినెట్లీ మీరు కెమెరా పెట్టగానే మేకప్ వేయాలనిపిస్తుంది, మేకప్ వేయగానే కొంచెం మస్కారా పెట్టాలనిపిస్తుంది, ఐబ్రోస్ చేయాలనిపిస్తుంది. దట్స్ అ టీమ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నేను ఎంత నీట్గా రెడీ అయ్యా అంత నీట్గా రెడీ అవ్వాలని అనిపిస్తుంది. కానీ ఎంతసేపు నేను పాత్రకి దూరం అయితే మళ్ళీ దానికి అన్యాయం చేసిన వాడిని అవుతానేమో అని కాన్స్టెంట్ ఆ మైండ్ సెట్లో ఉంటాను అనమాట. సో అందుకనే చాలా కావాలని లొడాసాంగి అంటే మనకి లూజ్ షర్ట్లు కానీ లేకపోతే
ప్యాంట్లు కావాలి కానీ అవన్నీ కావాలని పర్పస్తోనే కొంచెం చేస్తాం సార్ అది. బట్ ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు అన్న మాట నేను ఖచ్చితంగా ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఫీడ్బ్యాక్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకళ్ళు ఇద్దరు 10 మంది 1000 మంది 1,00,000 మంది అభిమానులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రియదర్శిని ఇలా చూడాలి, బాగున్నాడు ప్రియదర్శి అని అనుకుంటుంది. అది ఆ ఉద్దేశంతో అంతకన్నా ఇంకా థ్యాంక్ యూ ఖచ్చితంగా. ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఆ సినిమా. అది ఆ ఫ్యాక్టర్స్ మీతో డిస్కస్ చేసి ఇక ఓకే అది రేపు పొద్దున ఆ సినిమా డైరెక్టర్ వస్తాను, ప్రొడ్యూసర్ వస్తాను, వాళ్ళతో డిస్కస్ చేస్తాను. బట్ మీ వరకు డిస్కస్ చేసే పాయింట్ ఇది ఒకటే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇంతవరకు పోనీ ఈ సినిమా ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ సినిమా మీద ఏమైనా కేర్ తీసుకున్నారా? డైరెక్టర్ వదిలేసారు ఇది కూడా సార్? కేర్ సబ్జెక్ట్ విషయంలో కానీ ఫ్రాంక్లీ చెప్తున్నాను సార్, అంటే సినిమా షూటింగ్ అయిపోయి కూడా మిత్రమండలి రిలీజ్ కంటే ఒక 2-3 months ముందే ఈ షూటింగ్ అయిపోయింది సార్. జస్ట్ మేము ఐ థింక్ ఒక్క కార్ షాట్ ప్యాచ్ వర్క్ అంతే చేసాం సార్, అంతే. కేర్ తీసుకోవడం అంటే సార్ ఇప్పుడు సార్ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నా శ్రద్ధ ఏ సబ్జెక్ట్ పట్ల మారదు సార్. అది డెఫినెట్లీ నేను కాస్త ఎక్కువ ఫోకస్డ్గా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టి చేసుకుంటానేమో కానీ బట్ డెఫినెట్లీ నేను ఈ పాత్రకి ఈ సినిమాకి తగినన్ని జాగ్రత్తలు అయితే తీసుకున్నాను. నేను తీసుకోకపోయినా మీరు తీసుకోవాలని చెప్పే నవనీత్ గారు తర్వాత జాన్వి గారు ఇద్దరు నా వెనకాల ఉన్నారు. సో డెఫినెట్లీ ఐ డిడ్ మై డ్యూ డెలిజెన్స్. మీరు ఎలాగో కొద్ది రోజుల్లో సినిమా చూస్తారు కాబట్టి మీరు నాకు మళ్ళీ మీరు చెప్తారని ఆనెస్ట్గా మీరు చెప్పాలి సార్. ఎందుకంటే సార్ బాగుంది సార్, మీరు చాలా బాగా చేశారు సార్, అయినా సరే సినిమా ఏదో అనేస్తే పెద్ద విషయం లేదు సార్. నేను కరెక్ట్గా ఫీడ్బ్యాక్ ఇస్తేనే డెఫినెట్లీ అది మీకు నచ్చచ్చు నచ్చకపోతే దట్ ఈజ్ సెకండరీ. లేదు నేను ఐ విల్ ఆల్వేస్ లిజన్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. అది అందుకే సుమా కనకాల గారితో గ్రేట్ డిస్కవరీ సార్. అంటే జయమ పంచాయత్ తర్వాత వారిని ఐ థింక్ మళ్ళీ మన తెర మీద చూస్తాం అన్నట్టుగా చాలా బాగా అనిపించింది సార్. అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక వ్యక్తి ఎలా మారుతారో ఇమీడియట్లీ అనేది. తను అంటే ముందు చాలా వేరే పేర్లు అనుకున్నాము ఆ పాత్రకి, బట్ ఎప్పుడైతే సుమక్క అనుకున్నామో ఓ వావ్ ఇదేదో అసలు తను ఆలోచించలేదు ఇలాగని, అంటే జనరల్గా ఆలోచించాం కదా, విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. వారు కూడా చాలా కష్టపడ్డారు సార్. అంటే రిహార్సల్స్ కానివ్వండి, లేకపోతే రీడింగ్స్ కానివ్వండి, ఫోటోషూట్స్ కానివ్వండి, డ్రెస్ ట్రయల్స్ కానివ్వండి, ఎక్కడ సుమ గారు అంటే కేవలం యాంకరే అనే ఒక ఇమేజ్ నుంచి బయటకు రావడానికి వారు కూడా చాలా కష్టపడ్డారు. ఆవిడకి మంత్కి కనీసం 1 or 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ దగ్గర నుంచి తగినట్టు ఆవిడ మోల్డ్ అయ్యి డీల్ చేస్తుంది. సో ఆవిడకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అలవాటు అయిపోయింది. ఎస్ ట్రాన్స్ఫర్మేషన్ అలవాటు అయింది. నేను అదే అడిగాను, ఎట్లా అక్క మీరు ఎలా చేయగలుగుతారంటే సార్ ఇప్పుడు డిజిటల్ ఫార్మాట్స్ నుంచి టీవీ ఫార్మాట్స్ నుంచి పాతకాలం రీల్ దగ్గర నుంచి ఐ థింక్ మేడం అన్నీ చేశారు. సుమక్క చేయని ఫార్మాటే లేదు, చేయని మీడియమే చేయలేదు, కానీ వారు ఎలాగా దాంట్లోకి మారుతారు అనేది షీఈస్ అ లెజెండ్ సార్. లెట్స్ యాక్సెప్ట్ ఇట్, షీఈస్ అ లెజెండ్. ఎందుకంటే అంత గొప్ప ప్రెజెంటర్, టీవీ ప్రెజెంటర్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో మనం ఈ జనరేషన్లో లేరు సార్. లేరు. ప్రేమ అంటే అన్నారు. ఎందుకు ప్రేమను ఎక్స్పీరియన్స్ చేశారు లైఫ్లో? అఫ్ కోర్స్ సార్, ఐ మ్యారీడ్. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఇట్స్ బీన్ 14 years. I first met my wife and 14 years అయింది మ్యారేజ్? కాదు 14 కాదు, 6-7 అయింది. బట్ నేను తను కలిసి 14 years అయింది. 14 years కలిసి 7 years మ్యారేజ్. అంటే 7 ఏళ్ళు ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రేమలోనే ఉన్నాను. సో ఎవరితో? రిచా శర్మ, షీ ఈజ్ మై వైఫ్. తను మీరు వేరే వాళ్ళతో ప్రేమలో ఉన్నారు మరొకటి. ప్రేమలో ఉన్నాను కాబట్టి పెళ్లి చేసుకొని ఇల్లు చేసుకున్నాం. సో ఇల్లు కట్టుకున్నాం. సో దట్స్ వాట్ ఏమో మాకు బయట అయితే ప్రియదర్శి చాలా ప్రేమలో ఉన్నాడని చెప్పి రకరకాలు వినిపిస్తుంది. నేను ఐ మీన్ లవ్ సార్, ఆల్వేస్ ఐ మీన్ లవ్. అండ్ వాట్ ఈస్ ఐ మీన్ నాకు ప్రేమ కావాలి, ప్రేమ ఇస్తాను, ప్రేమ పొందుతాను. ఇది కూడా ప్రేమ అంటే లవ్ థ్రస్ట్. ఆల్వేస్. నేను ఎప్పుడో ప్రేమకి ఎవరు సార్ దూరంగా పెట్టేది? ఐ డెఫినెట్లీ నీడ్ లవ్. యు ఆల్ లవ్. అందరికీ ప్రేమ కావాలి కదా సార్, ఎవరికి వద్దు చెప్పండి. సో సినిమాలో అది మీకు మీ క్యారెక్టర్కి మరింత బలం చేకూర్చు. ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ. అండ్ అది మన లైఫ్ ఎక్స్పీరియన్సెసే కదా సార్ ఆర్టిస్టులు ఎప్పుడు తీసుకొచ్చేది. అంటే నేను ఒక్కడనే కదా, అంటే ఒక గొప్ప పెయింటర్ అయినా ఉండొచ్చు, గొప్ప సంగీతకారుడు అయినా ఉండొచ్చు, రచయిత అయినా ఉండొచ్చు. మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ డెఫినెట్లీ మన వర్క్ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయి అని నమ్ముతాను. మైండ్లో పొయిటిక్ సెన్స్ ఏ రూపంలో ఉన్నా ఆఫ్ కోర్స్ కదా సార్, డెఫినెట్లీ.
అంతే సార్, వి ఆల్ బ్రింగ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ టు సినిమా. బట్ సాంగ్ చాలా బాగా వెళ్ళింది. మీకు నచ్చింది కదా? అందరికి నచ్చింది. అందరికి నచ్చితే అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే మీరు లిరికల్ వాల్యూని చాలా గమనిస్తుంటారు. ఎందుకంటే నాకు చాలా సందర్భాల్లో మీరు వేరే సినిమాల లిరికల్ దాన్ని మీరు చెప్పడం. ఫస్ట్ సాంగ్ వస్తే లిరికలే చూస్తాను ఖచ్చితంగా. వాళ్ళకి ప్రతి రాసిన వాళ్ళందరికీ ఫోన్లు చేస్తాను నేను. సూపర్. ఇమీడియట్గా కేకే కానీ, చంద్రబోస్ గారు కానీ, రామ్జో గారు కానీ. అండ్ మీరు అడుగుతారు కూడా ఇది ఎందుకు రాసి. సో నేను వాళ్ళ దగ్గర లిరికల్ షీట్ తెప్పించుకుంటా కూడా, బాగుంటే కనుక నేను షేర్ చేస్తాను ఇవ్వండి అని చెప్పాడు. అది అందుకని నేను ఐ వాంటెడ్ టు మీకు శ్రీమణి రాసిన లిరిక్స్ నచ్చినాయి. నచ్చింది, బాగా అండ్ వి పర్సనల్లీ అంటే నవనీత్ కూడా చాలా కేర్ తీసుకున్నాడు సార్ ఆ విషయంలో. అంటే అఫ్ కోర్స్ జాన్వి గారు కూడా దాని వెనకాల. జాన్వి గారి ప్రొడక్షన్లో ఎలా అనిపించింది? ఫస్ట్ స్మూత్ సార్, అంటే చాలా కన్జ్యూస్గా అనిపించింది. లేదండి, ఏ రోజు మాకు అలా అనిపించలేదు యాక్చువల్లీ. అంటే ఏ రోజు మమ్మల్ని షీ నెవర్ మేడ్ మీ ఫీల్ లైక్ దాట్ అట్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా స్మూత్గా నో నాన్సెన్స్ అనిపించింది. ఆఫ్ కోర్స్ అంటే ఈ ఇల్లు సెట్ చేసాము కావాలంటే అది చూసుకొని తర్వాత నాకు తెలిసి సినిమాకి ఇన్ఫ్యాక్ట్ మేము ఈ పాట మీరు ఏదైతే చూసారో అది ఫస్ట్ ఒక వర్షన్ చేసినప్పుడు తనకు నచ్చలేదు. స్క్రాప్ దిస్ విల్ డూ ఇట్ అగైన్ అని తనే ఒక సెట్ వేయించి అన్నపూర్ణలో షీ వాజ్ లైక్ వెరీ అయ్యో నాకు డెఫినెట్లీ సార్. అంటే తను ఈ సినిమాకి నేనేదో కుబేరా చేశాను ఇది కూడా అంటే నా ఉద్దేశం ఏంటంటే తను కుబేరాని ఎంత శ్రద్ధతో హ్యాండిల్ చేసిందో అంతే శ్రద్ధతో దీన్ని కూడా తను హ్యాండిల్ చేసింది. ఇది అమ్మాయి డైరెక్ట్గా ఫస్ట్ వేయించారు కదా, బ్యాక్ ఎండ్ లో ఉన్నారు. ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్. అండ్ ఆల్సో వీ హ్యాడ్ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ఆదిత్య మా కో ప్రొడ్యూసర్. అలాగే దే ఆల్ లుక్డ్ ఆఫ్టర్ అస్ సార్. అంటే నిజంగా అంటే ఈ సినిమాకి ఏం కావాలో అన్నీ చేశారు. లియాన్ జేమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్, విశ్వనాథ్ రెడ్డి, మీరు 8 వసంతాలు కానీ తర్వాత గామి చాలా టెరిఫిక్ టెక్నీషియన్. వాడన్ అంటే తర్వాత అంటే పైగా చూడండి అది గామి చూసిన ఎమ్మటే మనోడైతే చాలా బాగుంటుందని తను అనుకోవడం, మా డైరెక్టర్ అనుకోవడం, తన్ని తీసుకురావడం, అది మా సినిమా షూటింగ్ మధ్యలో 8 వసంతాలు రిలీజ్ అవ్వడం చాలా బాగా అనిపించింది. రాఘవేంద్ర ఎడిటర్ కానీ లేకపోతే అరవింద్ మా ఇది కానీ తర్వాత సార్ ఇన్ఫ్యాక్ట్ నేను అతిశయోక్తి లేకుండా ఏమాత్రం చాలా ఓపెన్గా చెప్పాలంటే ఇండియాలో ఉన్న బెస్ట్ టెక్నీషియన్స్ దీనికి పనిచేశారు సార్ ఒక విధంగా. నేను 8 వసంతాలు చూసిన వెంటనే అసలు నాకు తెలియదు ఆయన ఎవరో విశ్వనాథ్ ఏంటని చూస్తే గామి ఆయనే చేశారు. ఇప్పుడు 2 కలిపి చేస్తే ఆయన పెరిగెట్ ఫోన్ చేశారు. చాలా అసలు నేను చాలా గర్వపడుతున్నాను సార్ విశ్వనాథ్తో పనిచేయడానికి. అతను ఒక తెలుగువాడు, ఒక తెలుగు టెక్నీషియన్. నేను చాలా గర్వపడుతున్నాను ఆ విషయం. నాకు అనిపిస్తుంటుంది మన వాళ్ళు అంటుంటారు కదా కొన్ని విలన్ క్యారెక్టర్కి హీరోయిన్కి ఎక్కడెక్కడి నుంచో వెతికి తెస్తుంటారు, ఇక్కడ వాళ్ళని వదిలేసారంటారే. టెక్నీషియన్ విషయంలో కూడా మన వాళ్ళు అలా చేస్తుంటారేమో. ఎక్కడెక్కడి బాలీవుడ్ నుంచి 5 కోట్లు 4 కోట్ల నుంచి టెక్నీషియన్ తెప్పిస్తుంటారు. ఇక్కడ మనకున్న వాళ్ళని అది ఇండివిజువల్స్ చాయిస్ సార్. అది అంటే ఒప్పుకుంటాను, దాంట్లో అది ఒక డిబేటబుల్ ఇష్యూ అయ్యొచ్చు. కానీ నేనైతే డెఫినెట్లీ పూర్తిగా అది ఒక పర్సనల్ చాయిస్ మనకి. బట్ అది చెప్తూ కూడా నేను ఏంటంటే ఐ డెఫినెట్లీ మీరు అన్నట్టు ఇందాక తెలుగులో చాలామంది గొప్ప టెక్నీషియన్. నేను ఫోటోగ్రాఫర్లు ఎస్పెషల్లీ అని నాకు ఆయన కూడా రెడ్డి గుర్తులేదు, మన మల్లెల తేరో అని చిన్న సినిమా తీసాడు ఆయన, డైరెక్షన్ ఫోటోగ్రఫీ అందించాడు ఆయన. చాలా ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్ ఆయన కూడా. ఆ తర్వాత అనిపిస్తుంది ఎక్కడైనా కనిపిస్తుంది అంటే పేరు కనపడిన తర్వాత 1-2 సినిమాలు తెప్పించి. ఇప్పుడు ఈయన కూడా అంతే. లేదు సార్, ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విశ్వనాథ్ విల్ క్రాస్ బౌండరీస్ వెరీ సూన్. హీ విల్ ఐ థింక్ తెలుగులో తారస్థాయికి చేరుకునే వ్యక్తుల్లో నాకు కనిపిస్తున్నాడు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, జనాలు చెప్తున్నారు. అంటే చాలా ర్యాండమ్ డిస్కషన్స్లో కూడా బా ఏం సినిమాటోగ్రఫీ బై. సో అది దానికి అసలు ఒక్క నెగిటివ్ లేదు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే అండ్ వీ హ్యాడ్ సమ్ రియలీ వండర్ఫుల్ టైమ్స్. అంటే ఒక వ్యక్తి దగ్గర సైలెంట్గా నించొని నేర్చుకునే చాలా ఉంటాయి. అంటే నేను విశ్వనాథ్ చూసిన ప్రతిసారి నాకు అదే అనిపించింది. ఏదో ఉంది ఈ వ్యక్తిలో, కాస్త ఒక తెలియని ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్ ఉంది సార్. సార్ చెప్తుండాలి, మీ సినిమాకి వస్తే ప్రొడ్యూసర్ డైరెక్టర్ వస్తే విషయాన్ని పెట్టుకోండి సార్. మీరు గమనిస్తే కనుక నేను చాలా ఎక్కువ సార్లు నా ఆర్టిస్ట్ కానీ అంటే నాతో వర్క్ చేసే టెక్నీషియన్స్ చాలామంది లోకల్ వాళ్ళే ఉంటారు. కొన్ని విత్ ఇన్ నేను చాలామంది రికమెండ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది తెలుగు వాళ్ళే ఉంటారు, లోకల్లో ఉంటారు. అదొక కాన్షియస్ డెసిషన్ అని కాదు కానీ బట్ ఐ ఫీల్
అంతే. నా చుట్టుపక్కల చాలా మంది నా వాళ్ళు చాలా టాలెంటెడ్గా ఉన్నారు. వాళ్ళందరికీ సరైన ఆపర్చునిటీ దొరకాలని మాత్రం దానికోసం నేను ఎప్పుడు వాయిస్ ఇస్తూనే ఉంటాను. ఫోర్స్ చేయను, వాయిస్ ఇస్తాను. ఇప్పుడు ప్రీవియస్ అంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రీమెంటెడ్గా వస్తారు కదా థియేటర్కి, కొద్దిగా. మరి ఈ సినిమాలో ఉంది సార్, డెఫినెట్లీ. అంటే నేను పూర్తి కామెడీ చిత్రం అయితే అన్నాను. డెఫినెట్లీ దెర్ ఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ దట్ కమ్స్ ఫ్రమ్ అ కపుల్. అండ్ ఆల్సో సుమక్క గారు ఉన్నారు, కిషోర్ అన్న ఉన్నాడు, హైపరాది అండ్ ఆటోరం ప్రసాద్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంచి పాత్రలు చేశారు. అండ్ సందర్భానుసారంగా వచ్చే హ్యూమర్ తప్ప ఫోర్స్డ్ కామెడీ కానీ జోక్స్ కానీ రాకుండా నవనీత్ చాలా జాగ్రత్త పడ్డాడు ఆ విషయంలో. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా సుమక్క, కిషోర్ అన్న వీళ్ళు ఉన్నారంటే మనం ఇంకేదో చేయాలని అనిపిస్తుంటుంది, కానీ వాటన్నిటిని సినిమాకి కళకి అవసరం కావాలి అంతే అని అది చాలా జాగ్రత్త పడ్డాడు. అంటే ఆ సీన్లో బ్లెండ్ అయ్యి వస్తే దాని అందం వేరుగా ఉంటుంది. సో అదొకటి నేను చాలా జాగ్రత్త పడ్డాము. డెఫినెట్లీ నేను నవనీత్ వీఆర్ వెరీ షూర్, లేదు ఇది ఇంతే ఉండాలి, లెట్స్ ప్లీజ్ డోంట్ గో ఓవర్ బోర్డ్ విత్ దిస్, బికాస్ వాళ్ళు చాలా చేస్తారు. అంటే ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అట్లాంటిది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అట్లాంటిది, వాళ్ళ టాలెంట్ కూడా అట్లాంటిది. అంత మాత్రాన వాళ్ళని మిస్యూజ్ కూడా చేయొద్దు అనేది డెఫినెట్లీ అదో లెసన్. ఆబ్వియస్లీ మిస్యూజ్ కూడా చేయొద్దు అన్నది అది ఎప్పుడు సార్ నేనే సార్ దానికి ప్రూఫ్, నేనే దానికి స్టాండింగ్ ప్రూఫ్. మిస్యూజ్ అవ్వద్దు, ఆ టాలెంట్ మిస్యూజ్ అవ్వద్దు. మంచి నెక్స్ట్ ఏమైనా వచ్చాయి, మంచి హ్యాండ్లోకి ఏమైనా వచ్చాయి, మంచి ప్రాజెక్టులు ఉన్నాయి సార్. యాక్చువల్లీ సైన్ చేసినవి ఉన్నాయి, మెల్లమెల్లగా చేస్తున్నాను. అంటే ఇంత ముందులాగా ఒకేసారి ఒక 2-3 సినిమాలు చేసేవాడిని, ఇప్పుడు ఒక సినిమా ఒకేసారి చేయాలని నిర్ణయించుకున్నాను. కాదులేండి, చేయొచ్చు, ప్రాబ్లం లేదు, చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఏం లేదు సార్, సబ్జెక్ట్ సరైనది అయితే ఎక్కువ ఫోకస్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చేయాలని. ఇప్పుడు నెక్స్ట్ అసమర్థుడు అని ఒక సినిమా చేస్తున్నాను. అండ్ సెంట్రిక్ రోల్ మీదే. ఎస్ సార్, లీడ్ సెంట్రిక్ రోల్. అండ్ దాంట్లో అది కూడా మంచి కథ, నేను నమ్మిన కథ, మంచి టెక్నీషియన్స్ అందరూ కుదిరారు. దాంట్లో కూడా బాగా అనిపిస్తుంది. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ దట్. సో మంచి సబ్జెక్టులు ఎంచుకోండి, తప్పకుండా సార్. మంచి హీరోగా నిలబడండి, తప్పకుండా సార్. మంచి సక్సెస్లు కొట్టండి. థ్యాంక్ యూ. ఇది ఆల్మోస్ట్ సక్సెస్కి ఎడ్జ్లో ఉందని అనిపిస్తుంది ఇంతవరకు వస్తాను. మీరు అంటున్నారంటే నేను కూడా చాలా హోప్ఫుల్గా ఉన్నాను. జస్ట్ చిన్న పుష్ ఇస్తే. ఎస్ సార్, వి ఆల్ నీడ్ దట్ లిటిల్ పుష్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్.